ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనము. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే మోషే తన మరణమునకు ముందుగా ఇజ్రాయేలీలను గోత్రముల వారిగా దీవిస్తూ ఆషేరు గోత్రము వారిని ఉద్దేశించి ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని దీవెనలను ఒకరికి ఎక్కువ మరొకరి తక్కువ అనే వ్యత్యాస దృష్టితో నీవు చూడకూడదు. ఎందుకంటే దేవుడు నీకన్నా ఇతరులకు ఎక్కువ తలాంతులు లేదా ఆధిక్యతలు ఇచ్చాడని వారిపైన అసూయ పెంచుకొని దేవుని నీవు శోధించరాదు. వారి వారి విశ్వాస ప్రమాణమును బట్టి సామర్థ్యమును బట్టి దేవుని దీవెనలు ప్రాప్తించునని నీవు గ్రహించి నీవు విశ్వాసమును ఆధ్యాత్మిక సామర్థ్యమును కలిగి జీవించుట ద్వారా నీకు దేవుని దీవెనలు ఆయన సహాయము సమృద్ధిగా నీవు పొందుకుంటావని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు సహాయము చేయాలంటే మొదటిగా నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి సమీపించాలి. రెండవదిగా అపవిత్రమైన వాటిని నీ నుండి నీవు తీసివేసుకోవాలి. మూడవదిగా దేవుణ్ణి మాత్రమే నీవు సేవించాలి. నాలుగవదిగా నీవు ఉపవాసముతో దేవునితో సహవాసము నువ్వు చేసేదానిగా ఉండాలి. ఐదవదిగా పాపములను నీవు ఒప్పుకోవాలి. ఆరవదిగా దేవుణ్ణి నీవు ఆరాధించాలి. ఏడవదిగా నీవు ప్రార్థన ఆయనకి చేసేటప్పుడు నీవు ఆధ్యాత్మిక సామర్థ్యమును విశ్వాసమును నీవు కలిగి జీవించుట ద్వారా దేవుని దీవెనలు ఆయన ఇచ్చే సహాయము నీవు సమృద్ధిగా పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయా నీవు మాకు సహాయము చేయాలంటే తండ్రి, అయా మేము విశ్వాసమును కలిగి అయా ఆధ్యాత్మికంగా నీతో సహవాసము చేసినప్పుడు అయా మా పాపములను ఒప్పుకొని దేవా నీతో మేము నడిచినప్పుడు ప్రభా అయా నీవు మాకు సహాయం చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాను. నీ సహాయము పొందుకున్నట్లు తండ్రి ప్రతిదినము నీతో మేము గడిపే విధంగా అట్టి సహాయం మాకు దయచేయమని యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.